సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు జరిగే 17 రోజులు జరిగే ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులు, ఎన్జీఓలు, సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పరిశీలన చేసి మచ్చలు ఉన్నా, అనుమానం ఉన్నను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికి చూపించి వ్యాధి నిర్ధారణ చేయాలన్నారు. అవసరమైన వారికి మందులు, వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సర్వే నవంబర్ 22, 2022 మొదటి సర్వేలో జిల్లాలో 46 కేసులు గుర్తించామన్నారు. రెండవ దశ సర్వే జూన్ 23, 2023 చేపట్టి 54 కేసులు గుర్తించామన్నారు. 100 కేసులు పూర్తిగా నయమయ్యాయని ఆయన అన్నారు. వ్యాధి లక్షణాలు: స్పర్శలేని మొద్దుబారిన చర్మం, మచ్చలు కుష్టు వ్యాధి కావచ్చని, కనుబొమ్మలు రాలిపోవడం, చెవితమ్మెలు మందంగా మారటం, చేతులు కాళ్లల్లో తిమ్మిరులు, వాపులు, పుండ్లు, బొబ్బలు, ఒంటిపైన గడ్డలు, కాయలు రావటం, ముక్కు నుంచి రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని ఆయన తెలియజేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేయబడునని ఆయన తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ఎండిటి చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారితీయదని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భానునాయక్, డిప్యూటీ పారామెడికల్ అధికారి కెవి శ్రీనివాసరావు, పారామెడికల్ అధికారి ఎం రామకృష్ణ, డాక్టర్ డి మల్లికార్జునరావు, జేవిడి ఫౌండేషన్ గోగులమండ రాజేష్ ఖన్నా, ఎన్జీఓలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, న్యాయవాదులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నైతే మన జిల్లాలో ఐడెంటిఫై చేయగలుగుతామో అన్ని కేసెస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే కనుక మనకి న్యూ కేసెస్ అనేవి మనకి ఫ్యూచర్లో తగ్గుతాయి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. మరి ఇటువంటి సర్వేలు చేయడం వల్ల ఇలా మనం ముందుకెళ్ళడం వల్ల ఏంటంటే 2027 కల్లా మనము లెపర్సీ ఎలిమినేషన్లోకి వెళ్ళాలనేది మన ఒక ముఖ్యమైన ఉద్దేశం. పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటపల్లి విక్రమ్ కిషోర్ గారి పిలుపు మేరకు ఏలూరు అసెంబ్లీ, దెందులూరు అసెంబ్లీ సంయుక్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గాది రాంబాబు గారు, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నడపన దాన భాస్కర్ గారు మరియు ఇతర బీజేపీ నాయకులు హాజరయ్యారు. అది ఎవరికి మాది కాదు, తప్పండి. మీరు చేసుకునేటప్పుడు మీరు ఎంత అయితే తారీఫ్ ఇచ్చారో ఆ తారీఫ్ ఇచ్చినట్టే మేము చేసాం. సరే అండి, అది ఏంటంటే మనం తీసుకుని దాని ప్రకారం మనం వెళ్దామండి. మీరు ఏపీఆర్సీ పబ్లిక్ హియరింగ్ ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఇక్కడే ఈ ఫ్లోర్ లోనే, సెకండ్ ఫ్లోర్ లోనే జరుగుతుంది. ఇంటిమేట్ చేస్తారండి మాకు ఎప్పుడు జరుగుతుంది, పేపర్ లో ఉంటుంది. మీకు అక్కడ అన్నింటికి మేము మా వాళ్ళు కూడా ఇది పెడతారు. పార్టీలు పిలవడం అనేది ఉండదు. మీరు మొదటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో ఏపీఆర్సీ వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్ని జరుగుతుంది. వాళ్ళు అక్కడ కూర్చొని మీరు ఎవరైనా ఏ సబ్జెక్ట్ మీద అక్కడ కూర్చొని మాట్లాడచ్చు. అది కూడా డైరెక్ట్ ఏపీఆర్సీ చైర్పర్సన్, ఆ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు. అలాంటి చోట మీరు ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే మాత్రం మీరు జనాలకు మేలు చేసి మాట్లాడతారు. ఓకే, విద్యుత్తులు వెంటనే పెంచిన విద్యుత్తులు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రాజ్యం దోపిడీ రాజ్యం. వద్దు రాయన జగనన్న పాలన, వద్దు రాయన జగనన్న పాలన, వద్దు రాయన జగనన్న పాలన. పెంచిన విద్యుత్తులు వెంటనే పెంచిన విద్యుత్తులు వెంటనే పెంచిన విద్యుత్ ధరలు వెంటనే ప్రజలపై భారం లేకుండా విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా.
ఛార్జీల వెంటనే ఇదే రాజ్యం వద్దు రాలైనా వద్దు రాలైనా పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుంది. మరి సామాన్యమైనటువంటి ప్రజల మీద పెనుభారం పడే విధంగా మరి అధిక విద్యుత్ ధరలు పెంచడమే కాకుండా మరి సామాన్యులు కష్టతరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున దాపించాయంటే దానికి కారణం వైసీపీ ప్రభుత్వం. దీనికి రానున్న రోజుల్లో భారీ మూల్యం తప్పించుకోక తప్పదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేక రకాల సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ రోజున ముఖ్యంగా విద్యుత్ పెనుభారంగా మారిన ఈ క్రమంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున దెందులూరు నియోజకవర్గం, ఏలూరు నియోజకవర్గం మొత్తం మీద ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. దీనికి ఎప్పటికైనా మరి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క విద్యుత్ ధరలను తగ్గించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజలకు విద్యుత్ బిల్లుల పేరుతో షాక్ కొట్టిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 3 సార్లు విద్యుత్ టారిఫ్లను మార్చి బిల్లులను పెంచి ప్రజల జేబులను చిల్లులు పెడుతూ నవరత్నాల పేరుతో ఇస్తున్నామని చెప్తూనే ఈ బిల్లుల పేరుతోనూ అలాగే అనేక రకాలుగా ప్రజల నుంచి పన్నుల రూపంలో అధిక బిల్లుల రూపంలో వసూలు చేస్తూ ప్రజల జేబులను చిల్లులు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా రానున్న ఎన్నికల్లో ప్రజల గుణపాఠం చెప్పడం ఖాయం. అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలని అలాగే 2014 నుంచి 2019 మధ్యలో టారిఫ్లో మిగిలిందని చెప్పి దాని పేరుతో వచ్చిన బిల్లు కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రజల జేబులు గొల్ల చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. రానున్న కాలంలో వీటిని సరిచేయకపోతే పూర్తిస్థాయి ఆందోళన చేసి ప్రజల్లో ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ గా వైసీపీ సీనియర్ నాయకుడు బొద్దాని శ్రీనివాస్ శనివారం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఏలూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిసేది శ్రీనివాసరావు, ఊరు నగర కోఆప్షన్ సభ్యులు మున్నల జాన్ గురునాథ్, నగర కార్పొరేట్లు పాల్గొని బొద్దాని శ్రీనివాస్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ఆళ్లనాని, కొటారు అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అధునాతనంగా సుందరీకరించాలని అన్నారు. కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ ని స్మార్ట్ డివిజన్ గా అభివృద్ధి చేసి ఏలూరు నగరానికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తేవాలని అన్నారు. వర్ధిల్లాలి బీసీల నాయకత్వం, జ్యోతిరావు పూలే గారి వారసుల నాయకత్వం.
కొద్దిగా ఓకే బీసీ వర్గాల ఆశాజ్యోతి అలాగే నాయకత్వం ఓకే ఏం సిగర్ నేను కూర్చుంటా ఈలోపు అలాగే నాకు చూసారు అట్టే రావాలి రైట్ ఎవరు రావాలి నువ్వు ఎక్కడ రైట్
రండి ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి తొందరగా స్పీడ్గా హరి 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 ఇటు వచ్చేసి హరి బాటిల్ ఇటు రైట్ అలా బుకింగ్ రండి అమ్మా మీరు చెప్తున్నారు షెడ్యూల్ ముగ్గురు మీరు ఇటు ఉండండి పేరు దండేసి వెళ్ళిపోతారు మొత్తం నలిపడతాం కానీ ఇచ్చుడు ఇచ్చుడు ఓకే దగ్గర ఇచ్చుడు అన్న ఒకసారి అలా ఉండండి ఒకసారి అలా ఉండండి ఏం లేదు సార్ పెద్ద బొకే ఇవ్వండి ఫోన్ చేసా ప్రసాద్ కూడా బిజీ నీ ఫోన్ ఫోన్ కదా చెప్పేసారు వచ్చారన్న నాకు దెబ్బడి మీరు రాదు అన్నాడు వస్తే అదే అన్నారు మీరు నెలకు దీంతో కాఫీ పెట్టి నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ మధ్యాహ్నం
ఓకే మీరు పదవులు పైన జనం ఉన్నారు రావాలి. రైట్ 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 ఇటు వాళ్ళు తీసుకుంటారులే. ఓకే ఏంటది వెనక్కి పెట్టారు? కుమార్ గారి నాయకత్వం రైట్ 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 ఓకేనా? టోపీ తేలదా? కేక్ తెచ్చాం. అది ఉండాలి. చాలా మంది పెళ్లి ఒకసారి సార్ ఓకే రెడీ. అప్పుడే కాదు అప్పుడే కాదు. కేక్ తీసేయండి దాని మీద పడిపోతుంది. రైట్ ఎక్కువగా రైట్ సుదర్శన్ రైట్ ఇందాడు ఇచ్చావుగా 4 దిక్కులు ఎత్తామండి. సరే చూడండి మీరు ముందు లేడీస్ అందరూ చూడండి. నవ్వాలి ఇలా చూడండి అందులో. ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.